హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు. ఇక్కడ కేసెస్ అయితే చాలా బాగా పెరిగిపోయాయండి. అబౌట్ 8,000 ప్లస్ అండ్ 9,000 ప్లస్ ఉన్నాయి. మనం ఇప్పుడు న్యూ సెంట్రల్ దగ్గర ఉన్నాము. న్యూ సెంట్రల్కి మెయిన్ ఎంట్రన్స్ ఆపోజిట్లో ఉన్నాము. మనం చూసినటువంటి 7-Elevenకి ఆపోజిట్గా ఉంటుంది న్యూ సెంట్రల్ బిల్డింగ్. మెయిన్ ఎంట్రన్స్ అయితే క్లోజ్ ఉందండి. యాక్చువల్గా ఈ బిల్డింగ్కి 3 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఈ మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొకటి ఉంటుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ ఉన్న బ్యాంకింగ్ బిల్డింగ్ వైపుకు ఉన్నటువంటి ఎంట్రన్స్ క్లోజ్ ఉంది. మెయిన్ ఎంట్రన్స్ కూడా క్లోజ్ ఉంది. సో వేరే వైపు ఎంట్రన్స్ వైపుకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ బాగా క్లౌడీగా ఉంది, వర్షం పడేలాగా ఉంది. మొత్తం నల్లగా మబ్బు పట్టేసింది. ఈ మెయిన్ ఎంట్రన్స్కి అటుపక్కన ఇటుపక్కన కూడా కంప్లీట్గా ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి, రెస్టారెంట్స్. ఇప్పుడైతే ఓన్లీ డైనింగ్ లేదు, టేక్ అవే మాత్రమే. మైసెజా తెరా యాప్ ద్వారా నేను బిల్డింగ్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా యాప్లో నోట్ చేయటానికి ఇక్కడ చెక్ పాయింట్ ఉందండి. సెక్యూరిటీ ఉన్నారు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి నా టెంపరేచర్ని స్కాన్ చేసేసుకున్నట్లయితే కనుక నాకు బిల్డింగ్ ఎంట్రన్స్లోకి అవకాశం ఉంటుంది. బిల్డింగ్ ఎంట్రన్స్లోనే mynews.com ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ 7-Eleven లాగా కావాల్సిన నెససరీ ఎసెన్షియల్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి అన్నమాట, అలాంగ్ ట్యాబ్లెట్స్తో సహా. ఆల్మోస్ట్ ఈ mynews.com అనేది ప్రతి షాపింగ్ మాల్లో కూడా ఉంటుందండి. దీనికి నెక్స్ట్గా అడ్జసెంట్గా మనీ ఎక్స్చేంజ్ ఉంది. మలేషియా, సింగపూర్ ఈ కంట్రీస్ అన్నీ కూడా విజిటింగ్ హబ్స్ కాబట్టి ఇక్కడ రష్యన్స్ చాలామంది చాలా కంట్రీస్ నుంచి వస్తుంటారు కాబట్టి మనీ ఎక్స్చేంజ్ అనేది ఎవ్రీ షాపింగ్ మాల్లో 2 or 3 ఉంటాయండి. కావుకా జ్యూస్ షాప్ ఇది. అండ్ ఏటీఎమ్స్ ఉన్నాయి, లిఫ్ట్స్. ఇది ఆల్మోస్ట్ 7 ఫ్లోర్స్ అండి. ఈ 7 ఫ్లోర్స్కి కూడా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఆ తర్వాత ఇది యాక్చువల్గా కేఎల్ సెంట్రల్ ట్రైన్ హబ్కి కనెక్టింగ్గా ఉండేటువంటి అడ్జసెంట్ బిల్డింగ్ కాబట్టి డైలీ పాసర్స్ బై చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఎంబీజీ ఫ్రూట్ స్టాల్ అనేది ఎంట్రన్స్లోనే ఉంది. దీని పక్కగా శామ్స్ గ్రోసేరియా ఉంటుంది. ఇప్పుడు శామ్స్ గ్రోసేరియా నేను మీకు చూపించడం లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ఈ ఫ్రూట్ స్టాల్లో వచ్చేసి అన్ని ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఉంటాయి, అట్ ద సేమ్ టైం కంప్లీట్గా కూడా ఉంటాయి. ఈ కట్ చేసిన ఫ్రూట్స్ అనేవి 2 రింగెట్కి 1 రింగెట్కి కూడా దొరికేస్తాయి మనకి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక ఆస్ట్రేలియన్ గ్రేప్, చెర్రీస్, డోనట్, పీచ్, ఆప్రికాట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి మనకి స్టాల్లో దొరుకుతాయి. ఈ స్టాల్స్ అనేవి కూడా ఆల్మోస్ట్ ప్రతి షాపింగ్ మాల్లోనూ ఉంటుంది. నార్మల్గా స్ట్రీట్స్లో దొరికేటువంటి ఫ్రూట్స్కి ఇక్కడ ఎంబీజీ స్టోర్కి కొంచెం ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. స్ట్రీట్స్లో మనకి అన్ని వెరైటీస్ దొరకకపోయినా ఇక్కడ అన్నీ దొరికేస్తాయి. కానీ డైలీ యూసేజ్గా మనం తినేటువంటి యాపిల్స్, బనానాస్, గోవా ఇట్లాంటివన్నీ మాత్రం స్ట్రీట్స్లోనే బాగా చౌకగా దొరుకుతాయి. ప్రతి అపార్ట్మెంట్స్కి, కండోమినియంకి దగ్గరలో కింద స్ట్రీట్ వెండర్స్ ఉంటూనే ఉంటారు. మ్యాంగోస్, ఈ మ్యాంగోస్ అయితే నాకు అంత టేస్టీగా అనిపించవు. ఇండియా నుంచి వచ్చేటువంటి కార్గోస్లో వచ్చేటువంటి ఇండియన్ మన మ్యాంగోసే నాకు ఎక్కువగా ఇష్టపడతాను నేను. మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాము. క్లాతింగ్, యాక్సెసరీస్, స్పా ఇవన్నీ కూడా మెయిన్ అట్రాక్షన్స్ ఈ షాపింగ్ మాల్లో వచ్చేసి. బస్కిన్స్ అండ్ రాబిన్స్ మై మోస్ట్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ స్టాల్. బట్ ఇప్పుడు నేను కొనటం లేదు, మళ్ళీ కిందకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు తీసుకుంటాను. లల్లీస్ మోస్ట్ ఫేవరెట్ వెనిలా. లాక్డౌన్ వలన అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయండి. లేకపోతే ఫ్లోర్ టు ఫ్లోర్ కొంత స్పేస్ దొరికినా కూడా చాలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టేసి ఏవో ఒకటి యాక్సెసరీస్ అని, పర్సెస్ అని అన్నీ చాలా వరకు గూడ్స్ అమ్ముతూనే ఉంటారు. ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో ఉన్నాము. ఈ 2nd ఫ్లోర్ నుంచి కేఎల్ సెంట్రల్కి మెయిన్ కనెక్టింగ్ వే ఉంటుంది. విక్టోరియా సీక్రెట్ ఇది చెప్పాలంటే ఇక్కడ మెయిన్గా ఉండేటువంటి విమెన్ అందరికీ కూడా విక్టోరియా సీక్రెట్
థింగ్స్ని, యాక్సెసరీస్ని, వాళ్ళ ప్రోడక్ట్స్ని బాగా యూస్ చేస్తుంటారు. మన ఇండియాలో ముస్లిం ఎలా అయితే బుర్కా యూస్ చేస్తారో ఇక్కడ ముస్లిమ్స్ వచ్చేసి హిజాబ్ అని చెప్పేసి వాడతారండి. హెయిర్ కవర్ చేసే విధంగా, హెయిర్ కనిపించకుండా ఉంటారు. అలాంటి ముస్లిం విమెన్కి యూస్ఫుల్గా ఉండేటువంటి యాక్సెసరీస్. నాట్ ఓన్లీ ముస్లిం, ఎవ్రీ విమెన్ ఇక్కడ విక్టోరియా సీక్రెట్ ప్రోడక్ట్స్ని బాగా యూస్ చేస్తారు. ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్లో ఉన్నటువంటి పాక్సన్ అనేది క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్కి మెయిన్ షాపింగ్ స్టాల్ అండి. ఈ షాపింగ్ పాక్సన్తో పాటు FOS కూడా ఉంటుంది. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఈ 2 ప్లేసెస్లో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చిల్డ్రన్కి అయినా సరే, మెన్ అయినా సరే. ఆల్మోస్ట్ ఎవ్రీ షాప్ క్లోజ్ ఉంది. ఓన్లీ ఫుడ్ అండ్ గ్రోసరీస్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. 5th ఫ్లోర్లో వచ్చేసి GSC సినిమాస్ ఉంటుందండి. గోల్డెన్ స్క్రీన్ సినిమాస్ అని చెప్పేసి మల్టీప్లెక్స్ థియేటర్స్ అన్నమాట. అవి కూడా క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు 5th ఫ్లోర్ నుంచి నేను మీకు కింద ఎలా ఉంది, లోపల ఆడిటోరియం అంతా స్పేస్ ఎట్లా ఉంది అని చూపిస్తున్నాను. ఈ స్పేస్ యాక్చువల్గా ఎవ్రీ ఫెస్టివల్కి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్, ఇక్కడ డెకరేషన్స్ అనేవి బాగా చేస్తారండి. బాగా డెకరేట్ చేసి అలా చూపిస్తుంటారు. నేను ఇంకా కిందకు వచ్చేస్తున్నాను. బస్కిన్స్ అండ్ రాబిన్సన్లో అమ్మాయికి ఇష్టమైనటువంటి వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఐస్ క్రీమ్స్ అయినా, పిజ్జాస్ అయినా మన ఇండియాలో ప్రిపేర్ చేసేదానికి ఇక్కడ దానికి బాగా తేడా కనిపిస్తుందండి. లోకల్ ఫ్లేవర్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి. ఇక్కడ మోచా అని, కొన్ని డిఫరెంట్ పందాన్ అని, డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతుంటాయి. బట్ స్టిల్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి తినగలిగేటువంటి ఫ్లేవర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. వెనిలా విత్ M&M's అండ్ డైస్డ్ ఆల్మండ్స్. నెక్స్ట్ ఇది వాట్సన్స్ అని చెప్పేసి, ఇది కూడా యాక్సెసరీస్కి ఎట్ ద సేమ్ టైం మెడిసిన్కి, ఎక్కువగా మెడిసిన్స్ ఉంటాయి. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ యాక్సెసరీస్ అండ్ ఎసెన్షియల్ నీడ్స్ ఉంటాయి. మెడికల్ స్టోర్ కాబట్టి ఈ టైమ్స్లో ఇది ఓపెన్ ఉందన్నమాట. ఇట్లా ఉంటుంది బిల్డింగ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి, చాలా బాగుంటుంది. వీకెండ్స్లో మెయిన్ టైంపాస్ ప్లేసెస్ అన్నమాట ఇక్కడ షాపింగ్ మాల్స్ అనేవి, విజిటర్స్కి కూడా. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళేసి వాళ్ళు ఎలా డెకరేట్ చేశారనేది చూద్దాం రండి. ఇది యాక్చువల్గా హరిరాయాక్ చేశారండి. రంజాన్ అప్పుడు ఇలా డెకరేట్ చేశారు. ఇంకా ఆ తర్వాత మరి వెంటనే లాక్డౌన్ వచ్చేయటం వల్ల దీన్ని రిమూవ్ చేయలేదో, లేకపోతే ఇలా అట్రాక్టింగ్గా కనిపిస్తుంది కాబట్టి ఉంచేశారో తెలీదు. బట్ యాక్చువల్గా అయితే ఒక ఫెస్టివల్కి ఇంకో ఫెస్టివల్కి వచ్చేటువంటి గ్యాప్లో ఇట్లా చేసినటువంటి డెకరేషన్స్ని అరేంజ్ చేయటము, తీసేయటము 2 కూడా కనిపిస్తుంటాయి. ప్రతి ఫెస్టివల్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్స్ చేస్తూ ఉంటారు. మందార పువ్వు అనేది వీళ్ళది నేషనల్ ఫ్లేవర్ అండి. ఇక్కడ ఈ నేషనల్ ఫ్లేవర్ని ఆల్మోస్ట్ ఎవ్రీ స్ట్రీట్లోనూ, ఎవ్రీ ప్లేసెస్, అసలు ఎక్కడ ప్రతి ఇంట్లోనూ ఈ మొక్క ఉంటుంది. వీళ్ళు ఇది నేషనల్ ఫ్లేవర్గా పెట్టుకొని దాన్ని ఎక్కడ ఏ డెకరేషన్ చేయాల్సి వచ్చినా ఈ థీమ్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటుందండి, ఏ ఫెస్టివల్కి అయినా సరే. ఈ న్యూ సెంట్రల్ బిల్డింగ్కి కనెక్టింగ్గా ఉండేటువంటి మెట్లైఫ్ బిల్డింగ్లో బిజినెస్ ప్లేసెస్, బిజినెస్ స్టాఫింగ్ ఉంటుందన్నమాట. కంపెనీస్, ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. బిజినెస్ అండ్ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. బాగుంది కదా ఈ డెకరేషన్ చూడటానికి. మలేషియాలో ఉంటున్నటువంటి లోకల్స్ అయినా, జాబ్ పర్పస్ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళైనా, లేదా ఎప్పుడైనా విజిట్ చేసే విజిటర్స్ అయినా సరే బాగా రిలాక్స్ అయ్యేటువంటి ప్లేసెస్ వచ్చేసి బీచెస్. నెక్స్ట్ సెకండ్ అట్రాక్షన్స్ వచ్చేసి షాపింగ్ మాల్సే అన్నమాట. సో ఇప్పుడు లాక్డౌన్లో ప్రస్తుతం నేను చూపించగలిగింది మాకు దగ్గరలో ఉన్నటువంటి న్యూ సెంట్రల్ అనేటువంటి షాపింగ్ మాల్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నోటిఫికేషన్స్ మిస్ అవుతారు. అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.